నమస్తే, యూట్యూబ్ మిత్రులకు స్వాగతం. ఈ మధ్య మహారాష్ట్ర పూణే పోలీసులు ఒక కేసు విషయంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎహసాన్ హుస్సేన్ అనే ఇతడు 2004 సంవత్సరంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్కి రావడం జరిగింది. ఇతని పోలీసులు ఒక కేసు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేసి ఇతని ఇంటిని సోదా చేసినప్పుడు మహారాష్ట్ర పోలీసుల ఆశ్చర్యానికి అద్దులేదు. వాళ్ళు అతని వద్ద నుంచి 4 పాస్పోర్ట్లు, ఒకటి కాదు 4 పాస్పోర్ట్లు, అన్ని ఫేకు, 7 ఇస్లామిక్ దేశాల కరెన్సీలు, 5 పాన్ కార్డులు, ఈ విధంగా ఎన్నో ఆధార్ కార్డులు అతని పేరుపైన. ఈ డాక్యుమెంట్లు ఇదంతా కూడా చూసి పూణే పోలీసులు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక విదేశీయుడు మన దేశానికి అక్రమంగా వచ్చి 20 ఏళ్ళుగా ఇక్కడ ఉంటూ ఇన్నిన్ని పాస్పోర్ట్లు, ఇన్నిన్ని పాన్ కార్డులు, ఆధార్ కార్డులు తయారు చేసుకొని ఇక్కడ నేరాలకు పాల్పడుతున్నాడు అంటే, ఇలాంటి ఎహసాన్ హుస్సేన్లు ఎంతమంది ఉన్నారు అసలు భారత్లో? వీళ్ళు ఎన్ని నేరాలకు పాల్పడుతున్నారు? ఈ మధ్య కాలంలోనే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన కత్తిపోటు సంఘటనలో కూడా ఒక అక్రమ బంగ్లాదేశీయుడి పేరు బయటకు వచ్చింది, అరెస్ట్ కూడా జరిగింది. కాబట్టి దేశంలో లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంది. కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా తమ రాష్ట్రాల్లో ఉన్న ఈ అక్రమ బంగ్లాదేశీల పైన చర్యలు తీసుకోకపోతే వారి ద్వారా జరిగే నేరాలకు అడ్డుకట్ట వేయడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు దొంగ డాక్యుమెంట్ల ద్వారా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మారుతూ ఒక చోట నేరాలకు పాల్పడి మరొక చోట స్థిరపడిపోవడం లాంటి చర్యలు చేస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అక్రమ బంగ్లాదేశీలపై చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.